మేడా విజయశేఖర రెడ్డి గారు ఇందాక పసుపులేటి సురేష్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాపం చంద్రబాబు నాయుడుదే, రేవంత్ రెడ్డి చెప్పి ఆపించారని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యతోటి అక్కడ బీఆర్ఎస్ ఏ విధంగా దాన్ని ఇష్యూ చేసింది, దాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం. క్యాష్ చేసుకోవడం మీన్స్ ఏంటి అంటే దాన్ని ఒక రకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి అస్త్రంగా వాడినటువంటి పరిస్థితి. ఒకటి చూపిస్తారు ఒకసారి ఆ డాక్యుమెంట్లు చూపించండి. మీరు ఇది చూస్తే ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ, నేను కావాలంటే మళ్ళీ అందరూ కూడా పంపిస్తాను. ఇది చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 3,825 కోట్ల రూపాయల అంచనాలతో 2020 మే 5వ తేదీన జగన్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. అయితే దానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాలా. అదే ఏడాది ఆగస్టు 15 టెండర్లు పిలిచారు. దీంట్లో మేగా కంపెనీ ఇంకొకటి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేసుకుని 2021 ఫిబ్రవరి 27న పనులు ప్రారంభించారు. 24% పనులు చేసి దాదాపు 923 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టిందని అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. డిపిఆర్ తయారీ ముసుగులో కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు కూడా కొనసాగించొద్దని 2021 ఆగస్టు 7న ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నివేదిక సంబంధించినటువంటి అంశం ఇది. ఆ తర్వాత మళ్ళీ పనులు చేపట్టే పరిస్థితి ఉంది, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి తేలడంతో 2,65,00,000 రూపాయలు అపరాధ రుసుము చెల్లించాలని చెప్పేసి 2024 మార్చి 20న ఎన్జీటీ ఆదేశించినటువంటి పరిస్థితి. అంటే 2021లో ఈ పనులు ఆపేయాలని చెప్పేసి చెబితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్జీటీలో కనీసం కంటెస్ట్ చేయకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం. ఇంకోటి కూడా ఉంది డాక్యుమెంట్, అదేంటి అంటే అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్, సో మేమేం పనులు చేయట్లేదు సార్ ఆపేసామని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్కి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు సార్? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు కావచ్చు, అట్లాగే రాజకీయ అందరికీ కూడా, అట్లాగే రాయలసీమ వాసులు కూడా అన్నీ తెలుసు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా